హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. శ్రీజ, దమ్ము శ్రీజ అగ్ని పరీక్ష షోలో టాప్ లేపే పర్ఫార్మెన్స్తో ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ అంచనాలను అందుకోలేక ఒడిదుడుకులు పడుతున్న ఒక కంటెస్టెంట్. అయితే శ్రీజకి ఒక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే ఆటని చాలా ఈజీగా అర్థం చేసుకోగలదు, తనని తాను మలుచుకోగలదు. ఇక ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన నాగార్జున ఇంట్లో ఉన్న శ్రీజతో మాట్లాడుతూ, శ్రీజ, నిన్ను నామినేట్ చేస్తూ అందరూ చెప్పిన రీజన్ ఏమిటి అని ప్రశ్నిస్తే, నన్ను చూస్తే అందరికీ భయం వేస్తుంది అంట సార్, ఎవరూ మాట్లాడలేకపోతున్నారు అంట, గై గై అని అరుస్తున్నానంట, అవసరం లేకపోయినా మధ్యలో దూరి మాట్లాడుతున్నాను అంట అంటూ చెప్పడంతో, వారందరూ చెప్పినవి తప్పేం కాదే, బయట నుంచి చూసి వచ్చినటువంటి దివ్య కూడా అదే మాటలు చెప్పింది కదా, సో నీకే అర్థం అవ్వలేదు, గేమ్ ఒక్కటే ఆడితే సరిపోదు, ఈ హౌస్లో కొనసాగాలి అంటే మన ప్రవర్తన కూడా బాగుండాలి అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో శ్రీజ మాట్లాడుతూ, నేను అందరితో బాగుంటున్నా సార్, ఎటువంటి ఫేస్ మాస్క్ వేసుకోకుండా నాకు ఏది అనిపిస్తే అది చేస్తున్నాను అని శ్రీజ అనడంతో నాగార్జున కౌంటర్గా, నీకు అనిపించింది నువ్వు చేస్తున్నావు, అది అందరికీ కరెక్ట్ అనిపించాలని లేదు కదా అంటూ క్వశ్చన్ చేయడంతో శ్రీజ నోరు మూతపడిపోయింది. సో మొత్తంగా అయితే శ్రీజపై కూడా నాగార్జున కౌంటర్ల వర్షం కురిపించారని చెప్పవచ్చు. ఇక అందరినీ ఏడిపించే నువ్వు నామినేషన్స్ ముగియగానే ఎందుకు ఏడ్చావు, నిన్ను డిమాండ్ సేవ్ చేశాడని అనుకున్నావా అంటూ అడగడంతో, సార్, నేను నామినేషన్స్ గురించి భయపడలేదు, ఎప్పుడైనా నామినేషన్స్లోకి రావాల్సిందే, ఆడియన్స్ దగ్గర మెప్పు పొందాల్సిందే, కానీ నన్ను నామినేట్ చేస్తూ వారు చెప్పిన రీజన్స్ నాకు అస్సలు నచ్చలేదు, అందుకే నాకు ఏడుపు వచ్చింది. అయితే నన్ను ఈ వారం నామినేషన్స్ నుంచి డీమాన్ తన క్యాప్టెన్సీ పవర్తో నన్ను సేవ్ చేశాడనేసి నాకు హ్యాపీగానే ఉంది సార్ అంటూ చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా శ్రీజపై కౌంటర్ల వర్షం కురిపిస్తూ శ్రీజాని ఏకిపారేసిన నాగార్జున మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.